హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవరికైనా ఒకళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని ఎలా తెలుసుకోవాలి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి కారణం ఏంటి? దాన్ని ఎలా కనుక్కోవాలి? దాన్ని గుర్తుపట్టడం ఎలాగా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. మీకు ఆసక్తిగా ఉన్నట్టయితే వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒకవేళ ఎవరిలో అయినా ఉంటే అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ని బాగా తగ్గిస్తుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన వీడియో, తప్పకుండా చూడండి. ఇక మనం వీడియోని స్టార్ట్ చేస్తున్నాం, అంటే వీడియో కంటెంట్ లోపలికి వెళ్తున్నాం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే అసలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి అంటే వేరే వాళ్ళతోటి పోల్చినప్పుడు మనం తక్కువగా అనిపించడం, మనకు అంత స్తోమత లేదు, అంత కెపాసిటీ లేదు, మనకు అంత వాల్యూ లేదని భావించడం. అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఒక సైకలాజికల్ స్టేట్ అనేది గమనించండి. ఇది ఒక ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ ఏంటి? నేను మంచిగా లేను అనే ఫీలింగ్, నేను ఇతరుల కంటే తక్కువ, నాకు విలువ తక్కువ, నా మ్యాటర్కు వాల్యూ లేదు అనేటటువంటి, నాకంత తెలివి లేదు అనేటటువంటి ఐడియాస్ని కలిగి ఉంటుంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే పదాన్ని ప్రముఖ సైకాలజిస్టు ఆల్ఫ్రెడ్ అడ్లర్ అనేటువంటి ప్రముఖ సైకాలజిస్టు ప్రతిపాదించారు. ఇతను ఏం చేశాడంటే మనలో ఉన్నటువంటి భావోద్వేగాలు, అదేవిధంగా మనలో ఉన్నటువంటి ముఖ్యంగా మనలో ఉన్న లోపాలని కప్పిపుచ్చుకోవటానికి, లేదా ఆ లోపాలు నిజమైన వాస్తవమైన లోపాలైనా లేదా ఇమాజినరీ లోపాలున్నా కూడా వాటిని సూచించడానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని ఉపయోగించారు. కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనం గమనించినట్టయితే ఎవరికైనా ఒకళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని ఎలా కనిపెట్టాలి? వాళ్ళు ఎక్సెసివ్ సెన్సిటివిటీ తోటి ఉంటారు. అంటే క్రిటిసిజానికి, ఏదైనా విమర్శ చేసినట్టయితే విమర్శకి చాలా చురుగ్గా, చాలా ఓవర్గా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అర్థమవుతుందండి? ఆర్ యూ ఫాలోయింగ్? ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ అని కామెంట్లో టైప్ చేయండి. అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ గురించి వాళ్ళు బాగా గొప్పగా చెప్పుకుంటారు. అదేవిధంగా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళు ఇతరుల నుంచి బాగా కలవకుండా ఏకాకిగా మిగిలిపోతారు. కాబట్టి ఇవి కొన్ని లక్షణాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళ గురించి. కేస్ స్టడీస్ ఉన్నాయి, కేస్ స్టడీస్ని మనం తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళని మనం మనలో ఉన్న, వేరే వాళ్ళలో ఉన్న గుర్తుపట్టడానికి కొన్ని లక్షణాలు. వాళ్ళలో నెగిటివ్ సెల్ఫ్ టాక్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు నిరంతరం పక్క వాళ్ళతోటి పోల్చి చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసిన పని 100% బాగుండాలి, 100% పర్ఫెక్ట్గా ఉండాలని, 100% పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు గమనించినట్టయితే వాళ్ళు నేరుగా ఐ కాంటాక్ట్ని కళ్ళు పెట్టి వేరే వాళ్ళతోటి మాట్లాడలేరు. అదేవిధంగా వాళ్ళ భుజాలు, వాళ్ళ బాడీ అనేది కుదించుకొని పోతూ ఉంటుంది. అంటే ఇది ఫిజికల్ సిమ్టమ్స్ అన్నమాట. ఇటువంటి వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని బాగా గుర్తుపట్టవచ్చు. తర్వాత దీనికి కారణం ఏంటనేది మనం గమనించినట్టయితే దీనికి కారణం చిన్నతనంలో, బాల్యంలో ఏర్పడినటువంటి అనుభవాలు. ఈ బాల్యంలో ఏర్పడినటువంటి అనుభవాలు సాధారణంగా ఒక కుటుంబంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, లేదా చుట్టూ ఎన్విరాన్మెంట్లో ఉన్న పిల్లలు ఉంటారు కదా, పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నేను బలవంతుడిని, నేను ఎక్కువ బలం ఉంది, నాకు ఎక్కువ తెలివి ఉంది అని చెబుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బహుశా వాళ్ళు ఏం చేస్తారు, చెల్లిని చూసి నేర్చుకో, తమ్ముడిని చూసి నేర్చుకో అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా చెప్పడం వల్ల కూడా
చెల్లి కంటే లేదా తమ్ముడి కంటే నేను తక్కువ అనేటటువంటి ఒపీనియన్ వాళ్ళలో ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహా! చెల్లి చూడు బాగా మంచి మార్కులు తెచ్చుకుంది, తెలివైన పని చేసిందని మెచ్చుకోవటం వల్ల, ఇద్దరిని కంపేర్ చేయటం వల్ల ఒకళ్ళలో వచ్చేసి తక్కువ భావన, న్యూనత భావన ఏర్పడుతుంది. లెస్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఆ లెస్ ఫీలింగ్ అనేది ఏం చేస్తుంది, అది తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. అయితే ఇవన్నీ కూడా తొలగించుకోవచ్చు. ఎలా తొలగించుకోవాలనేటటువంటి వీడియోని సుమారు రేపు 10 గంటల తర్వాత నేను అప్లోడ్ చేస్తాను. అదేవిధంగా కొంతమంది ఏదైనా ట్రామాలో ఇరుక్కుంటారు. యాక్సిడెంట్ గానీ, ఫియర్ గానీ, భూకంపం గానీ, లేకపోతే సునామీ గానీ, వైపరీత్యాలలో ఇరుక్కుంటారు. ఆ విధంగా ఇరుక్కున్నప్పుడు కూడా వాళ్ళు అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోతుంటారు. కొంతమంది ఒక్కొక్కసారి మరలా ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళ ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఫెయిల్ అయిన ప్రతిసారి వాళ్ళు ఇక నేను గెలవలేను అనేటటువంటి భావన వస్తుంది. కాబట్టి ఇది సైకలాజికల్ స్టేట్ అని గమనించండి. దీన్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది, సోషల్ ప్రెజరు, కల్చరల్ ప్రెజర్ ఉంటుంది. ఇంతకుముందు పూర్వకాలంలో ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ల క్రితం ఆడపిల్లలకి ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ ఉండేది. నువ్వు ఆడపిల్లవి, నువ్వు చదవలేవు అనేటటువంటి భావన ఉండేది. ఈ రోజుల్లో ఆడపిల్లలకి, మగపిల్లలకి అటువంటి కంపారిజన్ లేదు. ఇప్పుడు బాగానే అందరూ కూడా కలిసి చదువుతున్నారు. తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే ఆందోళన ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, భావోద్వేగాలు నియంత్రణ లేకపోవడం ఉంటుంది. దానివల్ల కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది కూడా ఒక్కొక్కసారి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి దారితీస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యం, అసలు మీలో కానీ ఇతరుల్లో కానీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని ఒకళ్ళు తెలుసుకుంటే మంచిదే కదా, దాన్ని లేకుండా చేయొచ్చు కదా. కాబట్టి నేను ఇప్పుడు అడగబోయేటటువంటి ప్రశ్నలకి మీరు సమాధానం మీ మనసులోనే చెప్పుకోండి. మీ మనసులోనే ఈ ప్రశ్నకి నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నా అని సుమారు మీ మనసులోనే డిస్కస్ చేయండి. నేను సుమారు 10 ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగబోతున్నాను. నెంబర్ 1, మీరు ఏది ఆడుకునేటప్పుడైనా, ఆటలాడేటప్పుడైనా, పని చేసేటప్పుడైనా, కుటుంబంలో ఉన్నా, ఇంకా ఎక్కడున్నా కూడా వేరే వాళ్ళతోటి ఈక్వల్ కాదు, నేను వాళ్ళతోటి సరి సమానం కాదు, నేను వాళ్ళకంటే తక్కువ అనే భావన మీలో ఉందా గమనించండి. ఆన్సర్ నాకు చెప్పనవసరం లేదు. నెంబర్ 2, అదేవిధంగా మీరు మీ శక్తికి మించినటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారా? మీ శక్తికి మించిన బాధ్యతలు తీసుకొని ఎవరినో ఒకళ్ళని ప్రసన్నం చేయాలి, ఎవరిదో ఒకళ్ళది మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నారా? అదేవిధంగా మీరు పనిచేసే చోట, మీరున్న చోట మిమ్మల్ని ఇతరులు ఇన్సల్ట్ చేస్తే, మిస్ట్రీట్ చేస్తే, మిమ్మల్ని అడగోలుగా మీ పట్ల బిహేవ్ చేస్తే మీరు వాళ్ళకి వంగి ఉంటున్నారా, సబ్మిసివ్గా ఉంటున్నారా గమనించండి. నెంబర్ 4, మీరు మీ ప్రవర్తన అనేది మీ ఎదుటి వాళ్ళకు ఉన్నటువంటి హోదాలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి పొజిషన్ని బట్టి మీ ప్రవర్తన మారుతుందా గమనించండి. మీరు హోదాలు ఉంటే, వాళ్ళకి డబ్బు ఉంటే, వాళ్ళకి కారు ఉంటే, లేదా విలువైన వస్తువులు ఉంటే, బంగారం ఉంటే, బహుశా మీరు వాళ్ళ యొక్క ఎఫెక్ట్కి లోనవుతున్నారా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా గమనించండి. అదేవిధంగా మీరు ఎక్కడైనా ఫంక్షన్లో కానీ, మీటింగ్లో కానీ, ఎక్కడైనా గ్యాదరింగ్లో ఉన్నప్పుడు మీరు పరాయి వాళ్ళలాగా భావిస్తున్నారా? మిమ్మల్ని మీరు ఆ గ్రూప్లో కలవలేకపోవటం వల్ల, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో కలవలేకపోవటం వల్ల మిమ్మల్ని మీరు పరాయి వాళ్ళు, అది పానకంలో బుడగలాగా నేను అడ్డ ఉన్నా ఇక్కడ అని మిమ్మల్ని మీరు భావిస్తున్నారా గమనించండి. ఆన్సర్ చెప్పనవసరం లేదు. మీరు మాత్రమే ఆలోచించండి, ఇమాజిన్ చేయండి. అటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అదేవిధంగా మీరు ఎప్పుడైనా వేరే వాళ్ళు అందరూ వదిలేసిన పని మీరు ఒకళ్ళు చేస్తున్నారా? ఎవరు చేసేవాళ్ళు లేరని మీ పని కాకపోయినా కూడా ఒకళ్ళు మీరు చేస్తున్నారా? ఆ చేసేటప్పుడు మీరు సరైనటువంటి మర్యాద పొందుతున్నారా లేదా? అదేవిధంగా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా తక్కువ చేసుకొని మాట్లాడుకుంటున్నారా?
మిమ్మల్ని మీరు తిట్టుకుంటున్నారా, విమర్శించుకుంటున్నారా? అదేవిధంగా మీరు పనిచేసే చోట గాని, మీరున్న చోట గాని ఎవరైనా వచ్చి ఒక పని చేయటానికి లీడింగ్ తీసుకుంటే, ఎవరైనా ఒక పని చేయడానికి ముందుకొచ్చి వాళ్ళు పని చేస్తూ ఉంటే, వాళ్ళు చేసే పని సరైంది కాకపోయినా, వాళ్ళు మిస్‌లీడ్ చేస్తున్నా గూడా మీరు వాళ్ళెంట వెళ్తున్నారా? అదేవిధంగా మీరు నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, మీరు నమ్మినటువంటి విలువల కోసం మీరు నిలబడాలి, లేదా మీరు గొంతెత్తాలంటే ఎవరినైనా ఒకళ్ళని వేరే వాళ్ళని ఎవరినైనా అయ్యో నేను ఇబ్బంది పెడతానేమో అని ఫీల్ అవుతున్నారా? మీరు ఎప్పుడో జరిగిపోయినటువంటి విషయానికి లేదా ఇప్పుడే జరిగిన విషయానికి ఎవరు అడగకపోయినా కూడా మీరే మరలా మరలా సారీ సారీ అని చెప్తున్నారా? క్షమాపణ చెబుతున్నారా? ఒకవేళ మీరు నేను ఇప్పుడు 10 ప్రశ్నలు అడిగాను, ఈ 10 మీరు దేనికైనా ఒకదానికి ఒకవేళ మీరు ఎస్ అంటే మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టు. అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ నా పరిశీలనలో నేను ఈ సూత్రాలు మీకు చెప్పినటువంటి సూత్రాల ప్రకారం నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని కేస్ స్టడీస్ని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఒకటి, పర్సన్ ఏ, అంటే ఆ పేరు చెప్పట్లేదు, పర్సన్ ఏ అని పిలుస్తున్నాను. పర్సన్ ఏబిసిడిఏ అట్లా పిలుస్తాను. పర్సన్ ఏ ముందుగా, ఈ పర్సన్ ఏ అనే అతనికి అన్ని విషయాలు తెలుసు, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి పొజిషన్ ఉంది. కాకపోతే అతను ఏం చేస్తాడంటే వేరే వాళ్ళందరినీ ఏ చిన్న విషయం కాడైనా వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఆర్గ్యుమెంట్ని తీవ్రంగా చేస్తాడు. ఎంత తీవ్రంగా చేస్తాడంటే ఆయన చెప్పే దాంట్లో పొరపాట్లు ఉన్నా కూడా ఆయన యాక్సెప్ట్ చేయడు. అవసరమైతే వేరే వాళ్ళని నిందించడం, వేరే వాళ్ళని బెదిరించడం కూడా చేస్తాడు. ఆయన మాత్రమే గెలవాలని అనుకుంటాడు. ఇది ఒక రకమైనటువంటి పర్సనాలిటీ. రెండోది, కొంతమంది డ్రెస్సింగ్ ఉంటుంది. వాళ్ళు డ్రెస్సింగ్ ఎట్లుంటుంది, సపోజ్ ఆడుకోవడానికి పోయేటప్పుడేమో ఆఫీస్కి పోయే డ్రెస్ వేసుకొని వస్తారు. అదే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడేమో ఇంట్లో సాదా సీదాగా ఉన్నప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకొని వస్తారు. ఆ మనిషి మిగతా వాటిల్లో మంచిగానే ఉంటారు, కానీ డ్రెస్సింగ్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. పర్టికులర్గా లేడీస్లో బాగా కనిపిస్తూ ఉంటుంది. డ్రెస్సింగ్ సెన్స్ రివర్స్లో వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇది పర్సన్ బి. పర్సన్ సి, ఇక మనం ఇప్పుడు చూసినట్టయితే కొంతమంది యూత్ జుట్టు పెంచుతూ ఉంటారు. జుట్టు విపరీతంగా పెంచుతారు, బాగా పెద్దగా అవుతుంది. పెద్దగా ఒక బుట్టలాగా జుట్టు పెరుగుతూ ఉంది, మీసాలు పెరుగుతాయి, గడ్డం పెరుగుతుంది. అదేవిధంగా రోజుల తరబడి, నెలల తరబడి ఆ విధంగా ఉంచుతారు. ఏదో ఒక రోజు కటింగ్ చేపిస్తారు, లేదా గుండు కొడతారు. ఉదయం సాయంత్రం రోజు షేవింగ్ చేస్తారు, గడ్డం చేస్తారు. అప్పటిదాకా ఏం పట్టించుకోరు. సో ఇది ఒక రకమైనటువంటి పరిశీలన, అంటే మానసిక స్థితిని వ్యక్తం చేసేటటువంటి పరిస్థితి. కొంతమంది చాలా సేపు ఎవరు మాట్లాడిందాకా మాట్లాడరు. మాట్లాడటం మొదలు పెడితే ఏమవుతుంది, మొత్తం వాళ్ళే మాట్లాడతారు, వేరే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇయ్యారనమాట. దడ మాట్లాడేస్తుంటారు. వాళ్ళే వేరే వాళ్ళు మాట్లాడేది కూడా వాళ్ళే మాట్లాడేస్తారు. ఇది పర్సన్ డి ఎగ్జాంపుల్. తర్వాత పర్సన్ ఈ పర్సన్ ఈ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుంది, లేడీస్లో అయినా జెంట్స్లో అయినా కూడా కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే చాలా రిజర్వ్డ్గా ఉంటారు, పెద్దగా మాట్లాడరు, అందరితోటి కలవరు. కానీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడుతుంటే గలగల నవ్వేస్తుంటారు. ఆ నవ్వులు ఎట్లుంటాయంటే ఆ నవ్వు చుట్టుపక్కల పక్కింటి వాళ్ళకి కూడా వినపడతాయి. ఆ విధంగా ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మనం గమనించినట్టయితే, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది మెయిన్గా చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి వస్తుంది. అదేవిధంగా సోషల్ అట్మాస్ఫియర్ నుంచి వస్తుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ మీరు పోస్ట్ పెడుతూ ఉంటే ఆ పోస్ట్కి లైక్స్ రాలేదు, షేర్ లేదు అని చెప్పేసి కూడా ఇవాళ రేపు ఫీల్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇవి ముఖ్యమైనవి. తర్వాత కాంపిటీషన్. ఇవాళ వచ్చేసి అన్ని ఎగ్జామ్స్ కూడా కాంపిటేటివ్ మోడ్లో ఉన్నాయి. ఉద్యోగం కూడా కాంపిటీషన్లో ఉంది. హయ్యర్ కోర్సుకు పోవాలంటే కాంపిటీషన్ ఉంది. కాబట్టి కాంపిటీషన్ కూడా హయ్యర్ కాంపిటీషన్ ఉంది. కాబట్టి ఆ కాంపిటీషన్లో పాల్గొనేటప్పుడు కొంతమంది ఏమవుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అవుతారు.
కాబట్టి ఒకసారి రిజల్ట్ రాలేదు, ఒకసారి సెలెక్ట్ కాలేదు, ఒకసారి ఉద్యోగం రాలేదు, ఒకసారి సీట్ రాలేదని వాళ్ళు కంపేర్ చేసుకొని వేరే వాళ్ళకొచ్చిందని వాళ్ళ శక్తిని వాళ్ళు తగ్గించుకుంటూ ఉంటారు. ఈ విధంగా కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా చదువులో వచ్చేసి చదువులో కూడా ఒకళ్ళనొకళ్ళు కంపేర్ చేసుకుంటారు. మార్కుల్ని ఒకళ్ళకొచ్చిన మార్కులు వేరే వాళ్ళతోటి వచ్చిన మార్కులతోటి కంపేర్ చేసుకొని చివరికి ఆ వ్యక్తులు ఏం చేస్తారు, వాళ్ళలో వాళ్ళ శక్తి పట్ల వాళ్ళకి అపనమ్మకం అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలు మొత్తంలో మనం గమనించినట్టయితే మరి మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురించి చెప్పుకున్నాం. దాని సైన్స్ చెప్పుకున్నాం. దాని లక్షణాలు చెప్పుకున్నాం. అదేవిధంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని గుర్తుపట్టడానికి 10 ప్రశ్నలు కూడా మనం చెప్పాం. ఒకవేళ మీకు వీడియో ఇప్పటిదాకా ఒకవేళ మీరు చూసినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే 1000 మంది అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ 2, 3 రోజుల్లోనే కేవలం 20 మంది తక్కువున్నారు. కాబట్టి 1000 మంది కావడం అనేది ఒక టార్గెట్ యూట్యూబ్‌లో. 1000 మంది అయితే అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది ఛానల్. కాబట్టి నేను చెప్పేది మీకు నచ్చినట్టయితే ఇది ప్రతి ఇంటికి పోవాలి, ప్రతి తెలుగువాడు నేర్చుకోవాలనేది నా ఉద్దేశం. కాబట్టి మీరు తప్పకుండా నేను చేసే పనిని సపోర్ట్ చేయండి. థాంక్ యూ. సీ యూ టుమారో.